ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు. సంస్కరణలు, కార్యదక్షత, పరివర్తన సూత్రానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న ఐఐటి 2020 భౌగోళిక శిఖరాగ్ర సదస్సులో స్మారకోపన్యాసం చేస్తూ నరేంద్ర మోదీ సంస్కరణల పరిధి నుంచి ఏ రంగాన్ని మినహాయించలేదని చెప్పారు. 44 కార్మిక చట్టాలను సమీక్షించి 4 కోడ్లుగా తీసుకురావడం వంటి అనేక సంస్కరణలను వివిధ రంగాల్లో తీసుకొచ్చి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని చెప్పారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కాలంలో కూడా మన దేశంలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని, అత్యధికంగా సాంకేతిక రంగంలోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని ప్రధానమంత్రి చెప్పారు. మన దేశాన్ని ప్రపంచం అత్యంత విశ్వసనీయ దేశంగానూ నమ్మదగ్గ భాగస్వామిగానూ భావిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో శాస్త్ర సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 150 డివిజన్లకు గాను ఫలితాలు ప్రకటించిన 149 స్థానాల్లో అధికార టీఆర్ఎస్ 55 డివిజన్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ 48 డివిజన్లు, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం 44 డివిజన్లు, కాంగ్రెస్ 2 డివిజన్లు గెలుచుకున్నాయి. హైకోర్టు ఉత్తర్వు మేరకు నేరెడ్మెట్ డివిజన్ ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ నేరెడ్మెట్ డివిజన్లో బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రలు ఉన్న ఓట్లు మెజారిటీ కంటే ఎక్కువగా ఉండడంతో అక్కడ ఫలితాన్ని నిలిపివేశారు. ఇతర ముద్రల ఓట్లపై హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీల్ చేసింది. ఎస్ఈసీ అప్పీల్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సింగిల్ జడ్జి వద్ద ఉన్న ఈ అంశం సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. సోమవారం ఉదయం మొదటి అంశంగా దీన్ని విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. దేశంలో రికవరీ రేటు 94.20% మెరుగుపడింది. గడిచిన 24 గంటల్లో 36,652 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 96,08,211కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 512 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,39,700కు చేరుకుంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,09,689. ఇప్పటి వరకు 90,58,822 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 663 కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 8,70,076 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు. 24 గంటల్లో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 7,014కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరో 596 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,72,719కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న మరో 3 మరణించడంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,470గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కమతం రామరెడ్డి ఈ తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిగి ఎమ్మెల్యేగా 3 సార్లు ఆయన గెలుపొందారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.